బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. విశ్వ హిందూ పరిషత్ వెంకటగిరి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హనుమాన్ మొదటగా ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ బంధువులందరికీ, ముఖ్యంగా మహిళా మనులందరికీ నా మనస్ఫూర్తిక ధన్యవాదాలు. మనందరికీ తెలిసిన విషయమే, హనుమత్ జన్మోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది గత 10 ఏళ్ల నుంచి వైభవోపేతంగా చాలా ఉత్సాహమైన వాతావరణంలో హనుమత్ శోభాయాత్ర జరుపుకోవడం ఆనవాయితీ. ఈసారి ఈ నెల 1వ తారీఖున జరగాల్సిన హనుమత్ శోభాయాత్ర అనివార్య కారణాల వల్ల ఈనాడు అంటే 9వ తారీఖు ఆదివారం మార్చబడింది. చాలా కొంతవరకు ఆందోళన ఉంది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ శోభాయాత్ర, దీనికి సంబంధించిన సమాచారం కమ్యూనికేట్ అవుతుందో లేదు, కానీ మా అంచనాలను మించి ఉత్సాహభరితంగా చాలా ఉల్లాసమైన వాతావరణంలో వేలాది మంది మహిళా మనులు వచ్చి మనస్ఫూర్తిగా పాల్గొని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విజయవంతం చేయడానికి అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజున మన వెంకటగిరిలో విశ్వ హిందూ పరిషత్ వారిచే హనుమత్ శోభాయాత్ర ఇంత వైభవోపేతంగా జరగడానికి మన వెంకటగిరి ప్రజలు, ముఖ్యంగా మహిళామూర్తులు, పిల్లలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరగడానికి కారణమైంది. మరి వారందరూ మంచి ఎండలో కానకుండా మంచి వర్షంలో కూడా ఎక్కడ అంతే భయపడకుండా
పూర్తిగా కార్యక్రమం అయ్యేంత వరకు రావడం అంటే ఇది చాలా ఆనందదాయకం. మొన్ననే మన నెల్లూరులో జరిగింది. దానికి ఏమాత్రం తీసిపోని విధంగా మన వెంకటగిరి పట్టణానికి ఈ విధంగా జరగడం ఇది చాలా ఆనందంగా ఉంది. మరి వచ్చే సంవత్సరం దీనికన్నా ఎక్కువగా జరపడానికి కృషి చేస్తాము. దీనికి మన పత్రికా విలేకరులు మొట్టమొదటిగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అద్భుతంగా మనకు వెంకటగిరిలో కవరేజ్ చేసిన వల్లనే ఇంతమంది రావడము. కాబట్టి పేరు పేరున ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మన పోలీస్ శాఖ వారు సహకరించినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరం ఈ చక్కగా కార్యక్రమం జరిగి స్వామి వారి యొక్క ఆశీస్సులు అందుకొని మనం అందరం ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం. అందరం బాగుందాం, అందులో మనం ఉందాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు వెంకటగిరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిన రోజు. నిజంగా కూడా ఏంటంటే హనుమాన్ శోభయాత్ర ఈరోజు జరిగిన తంతు కార్యక్రమం చూస్తే నభూతో నా భవిష్యత్. ప్రతి సంవత్సరం కంటే కూడా ఏంటంటే 10 రెట్లు అధిక సంఖ్యలో హిందూ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో శుభసూచకం, ఆనందదాయకం. ఇది కేవలం హిందువుల యొక్క ఐక్యతను మాత్రమే చూపడానికి చేసినటువంటి శోభయాత్ర కాదు. నిజంగా కూడా ఏంటంటే రామ లక్ష్మణ భరత క్షత్రియులకు ఆయన అండగా ఎప్పుడు కూడా ఆయన స్వామి భక్తిని చాటిన గొప్ప వ్యక్తి హనుమాన్. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, హనుమంతుడంటే ధైర్యానికి ప్రతీక, హనుమంతుడంటే నివృత్తి నిదర్శనం, హనుమంతుడంటే హిందుత్వానికి మచ్చుతునక. ఈ రోటికి కూడా రీసెంట్ గా మనం ఒక మూవీ కూడా చూసాము. ఆంజనేయ స్వామి కలికాలం ఉన్నంత వరకు, కలి అంతమయ్యే వరకు, కలి అంతమైన తర్వాత కూడా ఆయన ఉన్నాడు, ఉంటాడు, ఎల్లవేళ్ళ ఉంటాడు. ఎందుకంటే ఆయన చిరంజీవి. మరణం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఆంజనేయ స్వామి. సో ఈ హనుమాన్ శోభయాత్రలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి స్వామివారి కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయని నేను ప్రగాఢంగా నమ్ముతూ, అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నర్రా రవి గారు కావచ్చు, వడ్లమూడి భాస్కర్ గారు కావచ్చు, ఇక మా అలిమిలి అబ్బాయి మల్లికార్జున్ గారు కావచ్చు, పేర్లు నాకు చాలా మంది తెలియవు. ప్రతి ఒక్కరికి కూడా విశ్వ హిందూ పరిషత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే నేను అద్భుతమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎక్స్ట్రాడినరీ సక్సెస్ చేశారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మునుముందు జరగాలని, హిందువుల యొక్క ఐక్యతను చాటుకోవాలని మరొకసారి సవినయంగా తెలియజేసుకుంటూ, అలాగే కవచ చారిటబుల్ ట్రస్ట్ నా ట్రస్ట్ తరపు నుంచి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏంటంటే అల్పాహారం ఏర్పాటు చేశాను భక్తులందరికీ. అది నా మహద్భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.